నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. టాలీవుడ్లో ఫేక్ కలెక్షన్ ట్రెండ్ అనేది తెగ వినిపిస్తుంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే, సినిమా రిలీజ్ అయిన రోజు 100 కోట్లు వసూలు చేశాయి అంటూ పోస్టర్లు పెడుతున్నారు. మరి ఈ ట్రెండ్ ఎప్పుడు ఆగిపోతుంది? దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. అయితే టాలీవుడ్లో జరుగుతున్న ఈ ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ గురించి ప్రొడ్యూసర్లు లేనివి ఎక్కువగా చూపిస్తున్నారు, నెంబర్స్ డిజిట్స్ అనేవి ఎక్కువ చూపిస్తున్నారు. సో దీనికి రీజన్ ఏంటి, ఎందుకంటారు? అంటే జనరల్గా సినిమా హిట్ మేకింగ్ ప్రాసెస్ ఒకటి నడుస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. సినిమా హిట్ అని చెప్పాలి, కంటెంట్తో సంబంధం లేకుండా సినిమా హిట్ అని చెప్పి రుద్దుతున్నారు ఒక రకంగా. ఈ రుద్దటం ద్వారా జనాలను థియేటర్లకి మూవ్ చేయటం అనేది ఒక ప్రోగ్రాం నడుస్తోంది. ఇది సినిమా రిలీజ్ కంటే ముందే దీనికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. హైప్ క్రియేట్ చేసి అంటే ఈ ప్రమోషనల్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్లో మాట్లాడే ప్రతి ఉపన్యాసం ఇలాంటి కథ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, ఇది కల్ట్ అని చెప్పి విపరీతంగా పెంచేస్తున్నారు సినిమాని. ఏదో ఉండబోతోంది, ఇది ఒక బ్లాస్టింగ్ మూవీ అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. జనాలు క్యూరియాసిటీ జనరేట్ అవుతోంది, లోపలికి ఎడుతున్నారు. సినిమా రిలీజ్ అయిన క్షణం నుంచి హిట్ మేకింగ్ ప్రాసెస్లో భాగంగా ఇది హిట్ అని చెప్పిస్తున్నారు. లేదు చెప్తున్నారు. అలాగే కలెక్షన్స్ ఎరగొట్టేసింది అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఈరోజు ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసింది, బ్లాక్ బస్టర్ పోస్టర్ వేసేస్తున్నారు ఇమ్మీడియట్గా. వేసేయటం వలన ఇది హిట్ ఏమో అని భ్రమ కలిగించి థియేటర్లకు రప్పించే వాళ్ళని కూడా రప్పిస్తున్నారు. ఇదొక ప్రక్రియ నడుస్తోంది ఈ మధ్య కాలంలో. హిట్ అని ఊదరగొట్టడం అంటే చెవి కింద జోరీగలాగా హిట్ అని చెప్తూ ఉంటే, అంటే ఇది ఒక రకంగా పాజిటివ్ టాక్, జనాల్ని హిప్నటైజ్ చేయటం, జనాల్ని హిప్నటైజ్ చేసి థియేటర్లకు రప్పించటం. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా సినిమాని సర్క్యులేట్ చేయటం, ఆ క్లిప్స్ సర్క్యులేట్ చేయటం, ఏదో ఒక పద్ధతిలో ఒక చిన్న కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసేస్తున్నారు. తద్వారా జనాలు థియేటర్లకు మూవ్ అవటం, అందులో ఏమీ లేకపోయినా ఒక వివాదాన్ని రేపుతున్నారు వీళ్ళే వాంటెడ్గా. ఈ మధ్య చూసాం ఒక సినిమా, కొరియన్ కనకరాజుకి చూసాం సార్. అవును, రామారావు గారి వీడియో ఒకటి తిప్పారు ముందే, సినిమా రిలీజ్ కంటే ముందే రెండు ఎన్టీ రామారావు గారి పాత సినిమా వీడియోలు తిరిగాయి. అందులో ఒకటి రౌడీ రాముడు కొంటకృష్ణుడులో బిట్ ఒకటి, ఆయన బాలకృష్ణను కొట్టి దెబ్బ ఎలా ఉంది బేటా అంటాడు, ఆ డైలాగ్ ఒకటి. ఆ తర్వాత చంద్రమోహన్తో ఒక కరాటే షాట్ ఒకటి ఉంటుంది యుగపురుషుడు సినిమాలో, ఆ బిట్ ఒకటి లాగి చంద్రమోహన్ నీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది అంటాడు ఆయన. ఈ రెండింటినీ విపరీతంగా తిప్పారు సోషల్ మీడియాలో ఫేక్ ఐడియాలతో తిప్పి. జనాలకి రిజిస్టర్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది, థియేటర్లో ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు డైలాగులు ఉన్నాయి. దాంతో జనాలు ఒక్కసారి కనెక్ట్ అయ్యారు. ఆ టైంలో కొంచెం ఒక స్పందన కనిపించింది థియేటర్లో. ఈ స్పందన అనేది బయటకు వెళ్ళిన తర్వాత పాజిటివ్ డైలాగ్గా మారుతుంది. దీన్ని సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరిగా మార్చారు. ఓకే, అందులో మురళీధర్ గౌడ్ వేసిన గెటప్ కూడా అఖండాన్ని పోలి ఉంది అని ఇంకొక ప్రచారం. ఈ ప్రచారం మధ్యలో ఇక్కడేదో గ్యాప్స్ ఉన్నాయి, వీళ్ళ మధ్య గొడవలు పడుతున్నారు, అది సినిమాలో కనిపించింది అని కథనాలు రాయించారు వాంటెడ్గానే. నిజానికి ఆ పరిస్థితి ఏం లేదు, అందరూ కలిసే ఉన్నారు. ఏ కుటుంబాల మధ్య ఏ గొడవలు లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి మెగా వర్సెస్ నందమూరి అని ఎలా అంటారు? అలా క్రియేట్ చేసి ఒక వివాదాన్ని వండి జనాల్ని రెచ్చగొట్టి థియేటర్లకు రప్పించటం. థియేటర్కి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక పోస్టర్ పడిపోతుంది రెండో రోజే. 50 కోట్లు కలెక్షన్, 50 కోట్లు 60 కోట్లు వాళ్ళ ఇష్టం. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని డబ్బులు, ఇదివరకు రానివి అంటే నిజానికి స్క్రీనింగ్ కూడా ఒకే రోజు వేలాది థియేటర్ స్క్రీన్స్లో స్క్రీన్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు.
ఎందుకంటే ఒక టైంలో ఒక ఊళ్ళో 30 థియేటర్లు ఉండేవి మ్యాక్సిమం. ఇప్పుడు విజయవాడ లాంటి సెంటర్లో 30 థియేటర్లు ఉంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి ఒక 60 థియేటర్లు ఉండేవి అంతే. అవును. ఇప్పుడు వచ్చాయి కదా సార్ మల్టీప్లెక్స్. ఇప్పుడు మాల్స్ మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత ప్రతి మాల్లోనూ 10 స్క్రీన్లు ఉంటున్నాయి. అంటే ఇప్పుడు కుకట్పల్లి ఏరియాలో చూసుకుంటే మీరు ఆ చుట్టుపక్కల కలిపి ఒక 7-8 మాల్స్ ఉన్నాయి. అంటే 7x10 అంటే 70 థియేటర్లు ఉన్నాయి అక్కడే. 70 థియేటర్లు అక్కడే ఉంటే ప్రతి చోటకి అలా విస్తరించుకుంటూ వెళ్తే హైదరాబాద్లోనే 700 పైన ఉంటాయి. కరెక్ట్. ఇలా వేలాది థియేటర్లు ఉన్నాయి. వాళ్ళు వేయదలుచుకుంటే ఇదివరకట్లాగా ప్రింట్లు రోజుల్లో ఎలా ఉండేదంటే ఎన్ని ప్రింట్లు తీస్తే అన్ని ప్రింట్లు అన్ని థియేటర్లే. ఆ ప్రింటే సర్క్యులేట్ అయ్యేది. ఇప్పుడు ఒకే ఊళ్ళో 3-4 థియేటర్లో సినిమా ఇస్తే ఈ ప్రింటే ఆటోలో వేసుకుని తిరిగేవాళ్ళు. ఒక చోట కొంత సినిమా అయిన తర్వాత ఆ బాక్స్ తీసుకుని ఆటో వాడు బయలుదేరి ఇంకో చోట ఇచ్చేవాడు. ఇలా నడిచేది కదా. ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు శాటిలైట్ నుంచి వస్తుంది కాబట్టి లింకు. సో ఇప్పుడు ఎన్ని థియేటర్లు కావాలంటే ఇళ్లలో కూడా వేయచ్చు. మీరు ఒక కాంపౌండ్ ఉంటుంది, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళకొక థియేటర్ పెట్టుకుంటే లోపల వాళ్ళు ఆ థియేటర్కి కనెక్ట్ అయ్యి అక్కడ షో వేయగలరు. వీళ్ళు డబ్బులు కట్టేస్తాయి. క్యూబ్ సిస్టంలో ఉన్నాం కదా మనం. క్యూబో యుఎఫ్ఓనో ఏ ఆపరేటర్ అయితే ఆ సినిమా వేస్తున్నాడో వాడికి డబ్బులు కట్టేస్తే వాడు షో వేసేస్తాడు మీకు. ఈ కండిషన్కి వచ్చేసాం మనం. కమ్యూనిటీ థియేటర్లు వస్తాయి. కమ్యూనిటీ థియేటర్లో సినిమా పడిపోతుంది. సింగిల్ స్క్రీన్ ఉండదు ఇక. వచ్చాయా సార్ అలాగా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో, లైక్ నార్త్ లో కావచ్చు, అలా ఏమన్నా వచ్చాయా సార్ ఇప్పటికీ? ఉన్నాయి, వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నెమ్మదిగా కమ్యూనిటీ థియేటర్లలోకి సినిమా వెళ్ళిపోతుంది. ఓటీటీలు కాదు, థియేటర్లే ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇంటికి వచ్చేస్తున్నాయి. మీ కాంపౌండ్లోకి సినిమా వస్తుంది. అంటే ప్రజల వద్దకు పాలన అనేవాడు ఎన్టీ రామారావు గారు. అలా ఇప్పుడు సినిమా అనేది మీరు డబ్బులు కట్టి, నిజానికి ఇది చాలా పాత ఐడియానే. విశ్వరూపం సినిమా టైంలో కమల్ హాసన్ ఈ ప్రపోజల్ పెట్టాడు. పెట్టి టీవీలో ఒక కేబుల్ టీవీ నెట్వర్క్లో ఒక స్లాట్ కొనేసుకుంటాడు ఆయన. కొనేసుకుని సినిమా వేసేస్తాను నేను అన్నాడు. అంటే అప్పుడు జయలలిత గారు వద్దని చెప్పారు. థియేటర్లో గగ్గోలు పెడతారు, మీరు అలాంటి పనులు చేయకండి అని చెప్పింది ఆవిడ. అందుకని ఆగింది అది. కాబట్టి ఈ ఐడియా పాతదే. ఇప్పుడు దాన్ని కొత్తగా రినోవేట్ చేసి కమ్యూనిటీ థియేటర్లు, ఇప్పుడు ప్రభుత్వాలు కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు, ఎన్టీఆర్ నగర్లు, ఇలాంటి చోట్ల కూడా ఒక చిన్న కమ్యూనిటీ థియేటర్ కడతారు. గవర్నమెంటే కడుతుంది. కట్టేస్తే ఒక 70 to 100 లోపు ఉంటాయి సీట్లు. అక్కడికి జనాలు చేరతారు. వాళ్ళ ఇళ్లలో వండుకున్నవే తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని తింటూ సినిమా చూస్తారు. కాబట్టి వాళ్ళు సినిమా కోసం ఎక్కడికో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా కొరియన్ కనకరాజు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మొన్నటి దాకా గ్రాస్ కలెక్షన్ రేట్ ఎంత చూపిస్తుందంటే ఒక 47.2 crores చూపించింది సార్. అయితే ఇది ఫేక్ అంటారా లేకపోతే నిజమే అంటారా? కొరియన్ కనకరాజు యాక్చువల్గా మేకింగ్ అయింది వాళ్ళకి 38 అయింది. 38 అనేది వాళ్ళు చెప్పిన మాట. ఆ 38లో ఇప్పుడు 20 దాటింది. 20 దాటింది. ఇది 38 దాకా వెడుతుందా వెళ్ళదా అనేది ఒకటి. అయితే మూవ్ అవుతోంది కానీ డ్రాప్ మొదలవుతుంది. కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి డ్రాప్ మొదలవుతుంది. ఈ డ్రాప్ మొదలై అది అక్కడ దాకా చేరటం కష్టమే అనిపిస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం సక్సెస్ మీట్ పెట్టేశారు. చిరంజీవి గారిని గెస్ట్గా పిలిచారు. ఆయన కూడా సినిమా సూపర్ హిట్ అని చెప్పేశాడు. అయిపోయింది. దాని ప్రభావం వలన థియేటర్కి వెళ్ళని వాళ్ళు కూడా మూవ్ అవుతారు. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పిన తర్వాత ఇదొక పబ్లిసిటీ స్టంట్. కానీ ప్రస్తుతానికైతే అది 20 దాటి 22, 23 అలా నడుస్తోంది. ఇది 38 దాకా వెళ్ళాలి. కాబట్టి అక్కడ వరకు వెడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది ప్రాఫిట్ కాదు, బ్రేక్ ఈవెన్ అవుతుంది అంతవరకే. సో
సినిమాకి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం కొంత వర్కౌట్ అయింది. అలాగే అంటే హిట్ మేకింగ్ ప్రోగ్రామ్ చెన్నై లవ్ స్టోరీ చూసాం ఈ మధ్య, అవును, అది 50 దాటింది. 50 దాటింది అది. అది కూడా హిట్ మేకింగ్ ప్రాసెస్లో సినిమా హిట్ 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 అని చెప్పడం వల్లనే అవును సార్. కంటెంట్ పర్వాలేదు, అది ఈవెన్ సమ్ థర్డ్ బెటర్, వీక్ లో కూడా వెళ్ళారు సార్ చాలా మంది. సమ్ బెటర్ కంటెంట్, అది కొంత పర్వాలేదు. కాకపోతే కొరియన్ కనకరాజులో కామెడీ బాగానే ఉంది కానీ ఏ పాయింట్ లేదు దానిలో. అంటే బయటకు వచ్చి సినిమాలో సెంట్రల్ పాయింట్ ఏమిటి అంటే చెప్పడానికి ఏం లేదు, ఓ గందరగోళం ఉంది అంతే, కామెడీ గందరగోళం తప్ప ఏమీ లేదు దానిలో. ఆ సినిమా కూడా హిట్ ప్రాసెసింగ్లో పెట్టి హిట్ మేకింగ్లో భాగంగా ఓకే దాన్ని ఒక మేరకు లాగారు. కాకపోతే చెన్నై లవ్ స్టోరీ అంత కాదు ఇది. ఎస్, లెనిన్ అనే సినిమా కూడా హిట్ మేకింగే. హిట్ మేకింగే. లెనిన్ కూడా అందులో పెద్ద విషయం లేకపోయినప్పటికీ సినిమా రిలీజ్ కంటే ముందు నుంచే హైప్ క్రియేట్ చేశారు, హైప్ ప్రమోషన్స్ క్రియేట్ చేయటమే. అంటే ప్రమోషన్ నుంచి ఇది హిట్టు, ఇలాంటి సినిమా మీరు మీ జీవితంలో చూస్తుండరు అని మాట్లాడతారు అందరూ. ఈ ప్రచారం చేయటం ద్వారా, అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అంటాం, గుసగుసల ప్రచారం. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా సినిమాని జనంలోకి ఎక్కించటం, ఆ ఎక్కించిన వాళ్ళు రావటానికంటే వాళ్ళ ఇంటి పక్కనే ఏదో మల్టీప్లెక్స్ ఉంటుంది, అందులో ఏదో ఒక స్క్రీన్లో టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి కూర్చుంటారు. అలా జనాల్ని థియేటర్లకు ఈడ్చుకురావడం జరుగుతోంది. రప్పించడం కాదు, ఈడ్చుకురావడమే. ఈడ్చుకొచ్చిన తర్వాత కంటెంట్ పర్వాలేదు అనిపిస్తే జనం ఓకే, కొంచెం పర్వాలేదు అని అనుకున్నా పర్వాలేదు కానీ కొంచెం బెటర్గా ఉంటే వెళ్తున్నారు. ఈ చెన్నై లవ్ స్టోరీ పరిస్థితి అదే. కొంచెం మౌత్ పబ్లిసిటీ కూడా వచ్చింది సార్. అదే మౌత్ పబ్లిసిటీ అనేది పాత మాట, కొంచెం వచ్చింది సార్. ఇప్పుడు ఇంటర్నెట్, ఇప్పుడు ఏదైనా ఎవరు ఏది చెప్పాలన్నా కానీ అంటే ప్రతి ప్రేక్షకుడు ఆన్లైన్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటాడు. ట్విట్టర్లో ఉంటాడా, ఫేస్బుక్లో ఉంటాడా, లేకపోతే ఇన్స్టాలో ఉంటాడా అనేది వాళ్ళ ఇష్టం. వీళ్ళ అభిప్రాయాన్ని అక్కడ చెప్తారు. ఈరోజు అనవసరంగా 3 గంటలు కిల్ అయిపోయింది, నేను బలానా సినిమాకి వెళ్ళానని ఒక మాటే పెడతాడు. అది సర్క్యులేట్ అయిపోతుంది విస్తృతంగా జనాల్లోకి. కాబట్టి అక్కడికి కూడా వీళ్ళు ఫేక్ ఐడీలతో వచ్చేస్తున్నారు. ఇప్పుడు ట్రోల్ గ్యాంగ్స్ ఎలా ఉన్నాయో అలా హిట్ మేకింగ్ గ్యాంగ్స్ అని ఏర్పడతాయి. ఓకే, ఏర్పడి వీళ్ళు ప్రమోషన్ బాధ్యత వీళ్ళకి అప్పచెప్తారు కొంత డబ్బులు ఇచ్చి. వీళ్ళు ఆ సినిమా గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే అక్కడ దాడి చేస్తారు. అదే సార్, ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా ఒక రీల్, ఒక స్టోరీ పెట్టమని చెప్పేసి, మంచి పాజిటివ్ కమెంట్ పెట్టమని చెప్పేసి, ఇది ఒక హిట్ మేకింగ్ ప్రాసెస్లోనే సార్ వీళ్ళంతా. ఇది ఒకటే, అంటే ఇది సమ్ బెటర్ మీరు చెప్తోంది, అది కాదు. ట్రోల్ గ్యాంగ్స్ లాగా ఒక గ్యాంగ్ తయారై వీళ్ళు డబ్బులు తెచ్చుకుని బలానా సినిమా బాలేదు అని ఎవరైనా పోస్ట్ పెట్టగానే ఇమ్మీడియట్గా కింద వచ్చేస్తారు వాళ్ళు. ఓకే, వచ్చి ఏం తెలుసు నీకు, ఏం మాట్లాడుతున్నావు, సినిమా అద్భుతంగా ఉంటే ఈ చెత్త మాట్లాడకండి, ఎవరి దగ్గర మీరు అమ్ముడుపోయి ఈ సినిమా గురించి బ్యాడ్గా మాట్లాడతారా అని చెప్పేసి వీళ్ళు వచ్చి దాడి చేస్తారు. ఇది ఒక కాంట్రవర్సీ అవుతుంది. దీన్ని ఇంకో యూట్యూబ్లో ఎక్కడో ఒక వీడియో చేయిస్తారు, ఈ సినిమా మీద సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు అని. అవును, ఇది ఇంకెవరో కన్జ్యూమ్ చేసి సినిమాకి వెళ్తారు అసలు ఏముందో చూద్దామని. ఇదొకటి జరుగుతోంది. దీంతో పాటు రోజు ఈ సినిమా గురించి, అందులో ఉన్న డైలాగుల గురించి ఒక పాజిటివ్ పోస్టు అలా పెట్టుకుంటూ వెళ్ళాలి వాళ్ళు, అదే పని. అవును, ఎంత పుష్ చేస్తే అంత పుష్ చేయాలి అన్ని ప్లాట్ఫామ్స్లోనూ. ఇలా గ్యాంగ్స్ని పెట్టి మెయింటైన్ చేస్తూ సినిమాని పుష్ చేస్తున్నారు. ఈవెన్ ఆ మధ్య వచ్చినటువంటి రాజు వెడ్స్ రాంబాయి కూడా అలా పుష్ చేసింది. ఓకే, ప్రతి సినిమాని ఏ రేంజ్లో పుష్ చేయాలో ఆ లెవెల్లో చూస్తున్నారు. రావు బహదూర్ కూడా ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ అవ్వాల. అంటే కంటెంట్ అందరికీ ప్రాపర్గా కనెక్ట్ కాలేదు, అందుకని దాని రేంజ్ తగ్గింది. కానీ కాన్సన్ట్రేట్ చేసి సినిమాని పుష్ చేస్తే డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకా ఇన్నోవేటివ్గా వెళ్తారు. ఇంకా ఇన్నోవేటివ్గా వెళ్ళి జనాలను థియేటర్లకు ఈడ్చుకురావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లోనూ చేస్తారు. ఓకే,
కాబట్టి వాళ్ళు నెంబర్ వేసేస్తున్నారు అనేది ఒక భయం కలిగిస్తుంది, కానీ అన్ని డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఎస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, అయితే ఇప్పుడు ఈ ఫేక్ ట్రెండ్, ఈ నెంబర్స్ ట్రెండ్ అనేది ఆగదంటారా? నెంబర్ ట్రెండ్ ఆగదు. ఇదే ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్. అంటే మొదటి నుంచి ఉంది ఇది. పేపర్లో ప్రకటనలు వచ్చేవి, మా సినిమాకి ఇంత వసూళ్ళు వచ్చాయి అని. అది నిజమో కాదో ఎవరికి తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్తే అది పబ్లిసిటీ కోసం ఇచ్చామండి అని చెప్తారు వాళ్ళు, కానీ అది చూసిన వాళ్ళు నిజమే అనుకుని థియేటర్కి వెళ్తారు. అదొక ప్రోగ్రామ్ మొదటి నుంచి ఉంది, అది ఈరోజు కొత్తగా కాదు. ఇప్పుడు ఇంకొంచెం విస్తృతంగా ఇంకొంచెం బిగ్గర్ లెవెల్లో జరుగుతోంది. అందుకని ఫేక్ కలెక్షన్స్, ఈ గోల ఆపటం అనేది కుదరదు. ఇది పబ్లిసిటీ స్టంట్లో భాగం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.